ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాము. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలుస్తున్నాము. నేటి ఈ కార్యక్రమంలో యేసును పిలాతు ప్రశ్నించడాన్ని గూర్చి మరియు ఆయనను సిలువకు అప్పగించిన వైనాన్ని గూర్చి చర్చిస్తాము. ఇక ఆ విషయాలను గూర్చి తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 7 నుండి 50 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 7-8 వచనాలతో నేటి సందేశాన్ని ప్రారంభించుకుందాం. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. ఇది ప్రవచన నెరవేర్పులో ఒక విశేషమైన సంఘటన. ఇక 9-10 వచనాలను గమనిద్దాం. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ఈ ప్రవచనం యొక్క ప్రస్తావన మనకు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో కనిపిస్తుంది. మరియు స్పష్టంగా ఇది జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా ఉదహరించబడింది. యేసు యొక్క కాలములో ప్రవచన గ్రంథాల వరుసలో ఇర్మియా గ్రంథమే మొదటిది కావడం వల్ల ఆ ప్రవచన గ్రంథాల విభాగాన్ని మొదటి గ్రంథం పేరుతోనే గుర్తించేవారు. కేవలం ఆ కారణం చేతనే ఈ ప్రవచనము ఇర్మియాకు ఆపాదించబడింది. ప్రియులారా, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే యూదా తన 30 వెండి నాణేలతో తిరిగి వచ్చినప్పుడు యేసు అక్కడే ఉన్నాడు. వాస్తవానికి అందరి కోసము యేసు మరణించడానికి వెళ్తున్నాడు. అందులో యూదా కోసం గెత్సెమనే తోటలో తన వద్దకు తిరిగి రావడానికి మన ప్రభువు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ సందర్భంలో ఆయన, మిత్రమా, నీవెందుకు వచ్చావు అని అడిగాడు. చివరి క్షణమైన ఈ తరుణంలో కూడా యూదా ప్రభువైన యేసు వైపు తిరిగి ఉంటే గనక అతనికి క్షమాపణ లభించి ఉండేది. ఇక 11వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజవు నీవేనా అని ఆయనను అడగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. గమనించండి, మతాధికారులు యేసు చేసిన దానిని దైవ దూషణగా భావించి ఆయనను వదిలించుకోవాలని అనుకున్నారు. ప్రధాన యాజకుడు ఆయన చేత ప్రమాణం చేయించి ఆయన దేవుని కుమారుడవైన క్రీస్తువా అని అడిగినప్పుడు యేసు తానేనని చెప్పిన విషయము మీకు గుర్తుండే ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు. ఇది మతాధికారుల దృష్టిలో గొప్ప దేవదూషణ మరియు ఆ నేరం మీద వారు ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు. కానీ రోమా ప్రభుత్వము యూదులకు మరణ శిక్షను అమలు చేయడానికి అనుమతించలేదు. కాబట్టి వారు రోమా న్యాయస్థానములో గట్టిగా నిలబడే నేరముతో యేసును పిలాతుకు అప్పగించవలసి వచ్చింది. దేశద్రోహం అనేది నిలబడే నేరాల్లో ఒకటి. అందువల్లనే వారు యేసుపై యూదుల రాజునని చెప్పుకుంటున్నాడనే అభియోగాన్ని మోపారు. ఆ ఆరోపణకు యేసు ఇచ్చిన జవాబు ఏమిటంటే, నీవు అన్నట్లే, లేదా నీవు చెప్పినది వాస్తవము. ఇక 12వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు. వారు ఆయనపై కొన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు మరియు మన ప్రభువు వాటికి జవాబు చెప్పే శ్రమను తీసుకోలేదు. ఇక 13-14 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. చూసారా,
దేవుని గొర్రెపిల్లగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడిన విధంగా, గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు ఆయన నోరు తెరవలేదు. ఇక 15-16 వచనాలను మనం గమనిద్దాం. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. అక్కడ జరిగిన సంభాషణల వివరాలను మత్తయి మనకు అందించలేదు. మిగిలిన సువార్త రచయితలందరూ ఈ వృత్తాంతానికి ఎంతో కొంత సమాచారాన్ని జోడించారు. కానీ మత్తయి మాత్రము కేవలము వాస్తవాలను మాత్రమే పేర్కొన్నాడు. స్పష్టంగా మరణశిక్ష విధించమని కోరడానికి మత పెద్దలకు ఎటువంటి ఆధారం లేదని పిలాతు భావించాడు. యేసు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి తిరుగుబాటును ప్రేరేపించలేదు. ఇతరులు ప్రేరేపించారు, కానీ యేసు కాదు. పిలాతుకు ఒక సమస్య ఎదురైంది. యెరూషలేములో శాంతిని కాపాడడానికి అతడు మత పెద్దలను సంతోషపెట్టాలని అనుకున్నాడు. కానీ ప్రభువైన యేసుకు ఏకపక్షంగా మరణశిక్ష విధించలేనని భావించాడు. కాబట్టి అతడు ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఆలోచించాడు. పస్కా పండుగ సమయంలో ఒక యూదుడైన ఖైదీని విడుదల చేయడం అతనికి అలవాటు. కాబట్టి అతడు జన సమూహానికి ఒక ఎంపికనిచ్చాడు. అదేమిటంటే, యేసున లేదా హత్య, దోపిడీ, దేశద్రోహం ఇలా అన్ని నేరాలకు పాల్పడిన బరబ్బా అనే పేరు మోసిన ఖైదీనా, ఎవరిని విడుదల చేయాలి అని అడిగాడు. 17-18 వచనాలను గమనిద్దాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ప్రియులారా, యేసుకు బరబ్బాకు మధ్య ఉన్న వ్యత్యాసము చాలా స్పష్టంగా ఉండడంతో ప్రజలు తప్పకుండా యేసును విడుదల చేయమని అడుగుతారని పిలాతు అనుకున్నాడు. పిలాతు ఒక చాకచక్యమైన రాజకీయవేత్త. ఏమి జరుగుతుందో అతను చూడగలిగాడు. మరియు ప్రజలు బరబ్బాను సిలువ వేయమని, యేసును విడుదల చేయమని అడుగుతారని అతడు నిశ్చయించుకున్నాడు. ఇది అతనికి ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఒక సంతోషకరమైన మార్గాన్ని ఇచ్చేది. అయితే 19వ వచనాన్ని గమనిద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రియులారా, పిలాతు భార్య అత్యంత మూఢనమ్మకాలు కలిగిన స్త్రీ. బహుశా ఆమె ఏదో ఒక మార్మికమైన మత ఆచారాల్లో చిక్కుకొని ఉండవచ్చు. పైగా ఇటువంటి విషయాలు సాతాను ప్రేరేపితమైనవిగా కూడా ఉండవచ్చు. ఈ హెచ్చరిక దేవుని నుండి వచ్చిందని నేను విశ్వసించాను. ఆమె గనుక ఒక నీతిమంతురాలై ఉండి ఉంటే ఆమె యేసు గురించి ఆరా తీసి ఆయన గురించి మరింత లోతుగా తెలుసుకుని ఉండేది. అయితే ఆమె అలా చేయలేదు. ఆమె కేవలము మూఢనమ్మకాలతో నిండినదై యేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం ఉండకూడదని కోరింది. ఇక 20వ వచనాన్ని గమనిద్దాం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. చూడండి, ఆ మత పెద్దలు కూడా చాలా తెలివైన రాజకీయవేత్తలే. వారు జన సమూహంలో తిరుగుతూ బరబ్బాను విడుదల చేయమని, యేసును నాశనం చేయమని అడగండి అని చెబుతూ వచ్చారు. ఇక 21వ వచనాన్ని గమనిద్దాం. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. పిలాతు ఎంతో ఆశ్చర్యపోయాడు. మతం ఇంత నీచానికి దిగజారుతుందని అతనికి తెలియదు. 22వ వచనాన్ని గమనిద్దాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఒక రోమన్ న్యాయాధిపతి ఒక ఖైదీని ఏమి చేయాలో జన సమూహాన్ని అడుగుతున్నట్టు ఊహించుకోండి. పిలాతు న్యాయాధిపతి మరియు అతడే నిర్ణయం తీసుకోవాలి. ప్రియులరా, యోహాను సువార్త మనకు చెప్పేది ఏమిటంటే, పిలాతు యేసును పదే పదే
ఆ న్యాయస్థానపు గదిలోకి పిలిచి ఆయనను ఏకాంతంగా ప్రశ్నించాడు. అతని ఆలోచన ఇలా ఉన్నట్లుగా అనిపిస్తుంది. యేసు, నీవు గనుక నాకు సహకరిస్తే నేను నిన్ను దీని నుండి బయటపడేయగలను, దానివల్ల నేను ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడతాను అన్నట్లుగా ఉంటున్నది. కానీ ప్రభువైన యేసు తనను తాను సమర్థించుకోలేదు. మనము ఈ బూటకపు విచారణను విశ్లేషించినప్పుడు విచారణకు గురైనది పిలాతు అని, వాస్తవానికి యేసే న్యాయాధిపతి అని మనము నిర్ధారణకు వస్తాం. ఆయన విషయంలో పిలాతు ఒక నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. కాబట్టి అతడు జనసమూహాన్ని క్రీస్తు అని పిలువబడే యేసును నేను ఏమి చేయాలి అని అడిగాడు. దానికి సమాధానము అతని ముఖం మీదే విసిరివేయబడినట్లుగా వచ్చింది. ఆయనను సిలువ వేయండి. ఇక 23వ వచనాన్ని గమనిద్దాం. అధిపతి ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా వారు సిలువ వేయుమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. ఇలాంటి ఒక గుంపుకు ఎప్పుడు ఒక కారణం అంటూ ఉండదు. ఇక 24వ వచనాన్ని గమనిద్దాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. పిలాతు ఒక నీటి పాత్రను తెప్పించి యేసు మరణ శిక్షతో తనకెటువంటి సంబంధం లేదని ప్రకటిస్తూ తన చేతులు కడుక్కున్నాడు. కానీ అది అంత సులభం కాదు. అతడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి మనిషి కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. జాన్ న్యూటన్ అనే వ్యక్తి ఇలా రాశాడు: క్రీస్తును గురించి మీకేమి తోచుతున్నది అనున్నదే పరీక్ష. అది మీ స్థితిని, మీ ప్రణాళికను రెండింటినీ పరీక్షిస్తుంది. మీరు ఆయనను గూర్చి సరిగ్గా ఆలోచించకపోతే మిగతా వాటిలో మీరు సరిగ్గా ఉండలేరు. ప్రియులారా, ఇక్కడ పిలాతు తన చేతులను కడుక్కున్నప్పటికీ ఇందులో దాగి ఉన్న చేదు వ్యంగ్యం ఏమిటంటే, సంఘపు అత్యంత ప్రాచీన విశ్వాస ప్రమాణంలో ఈ మాటలు కనిపిస్తాయి. యేసు పొంతి పిలాతు అధికారం క్రింద సిలువ వేయబడినాడు. అతడు తన చేతులను ఎంతగా కడుక్కున్నప్పటికీ యేసు రక్తం మాత్రము అతని చేతులపైనే ఉండిపోయింది. ఇక 25వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. దురదృష్టవశాత్తు అదే జరిగింది, మరియు మనము దానిని నిరూపించవచ్చు కూడా. ఇక 26వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ప్రియులారా, పిలాతు స్వయంగా ఇంతటి నీచమైన స్థాయికి దిగజారడానికి సిద్ధపడ్డాడు. అతడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి ఆ నిర్ణయము సహజంగానే తిరస్కరణే అయ్యింది. ఇక 27వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. ఆ సైనికులు ఆయనను తమకు తోచిన రీతిలో ఎలాగైనా చేయడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఈ కిరాతక క్రూరమైన జన సమూహానికి ఆయన ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. ఇక 28, 29 వచనాలను మనం గమనిద్దాం. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి, వారు ఆయనకు చేసింది ఎంతో భయంకరమైనది. ఇక 30వ వచనాన్ని గమనిద్దాం. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయన సిలువ వేయబడక ముందు సైనికులు ఆయనతో తమ సరదా తీర్చుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఆయన ఎలాగూ చనిపోబోతున్నాడు కాబట్టి వారు ఆయనను వికృతం చేసి ఆయనతో తమకు ఇష్టమైనది ఏదైనా చేయవచ్చు. వారు తమ ఖైదీలతో హాట్ హ్యాండ్ అని పిలువబడే ఒక క్రూరమైన రోమన్ ఆట ఆడారు. అది ఎలాగంటే సైనికులందరూ ఖైదీకి తమ పిడికిలను చూపించేవారు. తర్వాత ఖైదీ కళ్ళకు గంతలు కట్టేవారు. మరియు ఒక సైనికుడు తప్ప మిగతా అందరూ తమ శక్తి కొలది అతన్ని కొట్టేవారు. ఆ తర్వాత వారు గంతలు తీసేవారు.
మరియు ఖైదీ ఇంకా స్పృహలో ఉంటే ఏ సైనికుడు తనను కొట్టలేదో ఊహించాలి అని అడిగేవారు. స్పష్టంగా ఖైదీ సరైన వ్యక్తిని ఎప్పటికీ ఊహించలేడు. వారు ఖైదీని చితకబాదేంత వరకు దీనిని కొనసాగించారు. ప్రభువైన యేసు ఎంతగా వికృతం చేయబడ్డాడంటే మీరు ఆయనను గుర్తించలేకపోయేవారని నేను నమ్ముతున్నాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనంలో ఆయనను గూర్చి ఇలా చెప్పబడింది. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయముందిరో. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 31, 32 వచనాలను గమనిద్దాం. ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. యేసు అత్యంత అవమానానికి, వర్ణనాతీతమైన బాధలకు గురయ్యాడు. సైనికులు ఆయనను గురి చేసిన తీవ్రమైన హింస కారణంగా ఆయన తన సిలువను మోయలేనంత బలహీనుడైపోయాడనే భావన ఇక్కడ మనకు కలుగుతుంది. ఇక 33వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి. ప్రియులారా, ఈ ప్రదేశం యొక్క భౌగోళిక స్వరూపము బైబిల్లో వర్ణించబడిన గొల్గొతా అనగా ఒక మనిషి కపాలము లేదా పుర్రెను పొలిన స్థలంగా ఉంటున్నది. ఇక 34వ వచనాన్ని మనం గమనిద్దాం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిది, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఇది కీర్తనల గ్రంథము 69వ కీర్తన 21వ వచనం యొక్క నెరవేర్పు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిలకను త్రాగనిచ్చిరి. ఇక మనము 35వ వచనాన్ని గమనిద్దాం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఈ ప్రవచనము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం నుండి చెప్పబడింది. ఇది సిలువ మరణాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తుంది. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ప్రియులారా, నా అభిప్రాయం ప్రకారము మానవత్వము తన అత్యంత అధమ స్థాయికి దిగజారడాన్ని మనం ఇక్కడ చూస్తాం. మానవుని అత్యంత నీచ స్థితిని చూడడానికి మీరు మురికి వాడలకు కానీ జైళ్లకు కానీ వెళ్ళనవసరం లేదు. మీరు దానిని ఇక్కడే చూడవచ్చు. వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఆ జన సమూహంలో తార్సు వాడైన సౌలు కూడా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. తర్వాతి కాలంలో పౌలు తిమోతికి లేఖ రాసినప్పుడు, అనగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో తనను తాను పాపులలో నేను ప్రధానుడను అని పిలుచుకున్నాడు. ఆయన నిజంగానే పాపులలో ప్రధానుడు కాబట్టే తనను తాను అలా పిలుచుకున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 37 నుండి 40 వచనాల వరకు గమనిద్దాం. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము. వారు లేవనెత్తిన సందేహాన్ని గమనించండి. నీవు దేవుని కుమారుడవైతే, ఆయన నిజంగానే దేవుని కుమారుడు కాబట్టి ఆయన సిలువ మీద నుండి దిగిరారని వారికి తెలియదు. ఈ దశలో ఆయన తాను ఎవరినో నిరూపించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆయన ఇప్పుడు లోక పాపముల నిమిత్తము మరణిస్తున్నాడు. ఇక 41వ వచనాన్ని మనం గమనిద్దాం. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు ఆ రక్త పిపాసుల గుంపు ఆయన్ని సిలువ ఎక్కించడంలో విజయం సాధించాక ఇక ఇంటికి వెళ్ళిపోయి
ఆయన్ని ప్రశాంతంగా మరణించనిస్తారని మీరు అనుకోవచ్చు. కానీ వారు అలా చేయలేదు. ఆయన శరీరంలో ఇంకా ప్రాణం ఉండగానే వారు అక్కడే ఉండి ఆయన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఇక 42వ వచనాన్ని మనం గమనిద్దాం. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. ఆయన ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకోలేడు. అది ఒక సత్యవాక్యం. ఆయన మిమ్మల్ని నన్ను రక్షించాలంటే ఆ శిలువపై మరణించవలసి వచ్చేది. ఒకవేళ ఆయన శిలువ నుండి క్రిందికి దిగి వచ్చి ఉంటే మన పాపాల నిమిత్తము మీరు నేను మరణ శిక్షకు గురి కావాల్సి వచ్చేది. వాస్తవానికి మనము దానికి అర్హులం. మనము నరకానికి వెళ్ళదగిన పాపులము. క్రీస్తు అక్కడ మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన బరబ్బ స్థానాన్ని తీసుకున్నట్లే ఆయన మన స్థానాన్ని కూడా తీసుకున్నాడు. వారిప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము అని అంటున్నారు. వారు నిజంగా ఆయన్ని నమ్మి ఉండేవారా? నేను అలా అనుకోవడం లేదు. ఇక 43వ వచనాన్ని గమనిద్దాం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. యేసు తనను తాను దైవంగా ప్రకటించుకున్నాడని ఆ జన సమూహం అర్థం చేసుకుందని మీరు చూడవచ్చు. ఇక 44వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ప్రియులారా, ఇక్కడ యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగల వైపు, అలాగే ఆ దొంగలు మత నాయకులతో కలిసి ఆయనను అపహసించిన వాస్తవం వైపు గ్రంథకర్త అయిన మత్తయి మన దృష్టిని మళ్లిస్తున్నాడు. ఆ దొంగల్లో ఒకడు చివరికి యేసు వైపు తిరిగాడన్న వాస్తవం వైపు మాత్రము ఆయన మన దృష్టిని మళ్లించాడు. మత్తయి సువార్తలో ప్రస్తావించబడిన రాజ్యము ఈ భూమిపైన ఉంటుంది. అయితే పశ్చాత్తాపడిన ఆ దొంగ ఆనాడే క్రీస్తుతో పాటు పరదేశులోకి వెళ్ళాడు. ఇక 45వ వచనాన్ని మనం గమనిద్దాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ప్రియులారా, మన ప్రభువు ఉదయము 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. మధ్యాహ్నము 12 గంటల కల్లా మానవుడు దేవుని కుమారునికి చేయగలిగినదంతా చేశాడు. ఆ తర్వాత మధ్యాహ్నపు వేళ చీకటి కమ్ముకుంది. మరియు ఆ సిలువ లోక పాపములను తీసివేయు గొర్రెపిల్ల అర్పించబడుటకు ఒక బలిపీఠంగా మారింది. ఇక 46వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఆ ప్రశ్నకు సమాధానము మనకు కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. అది ఈ మాటలతోనే ప్రారంభమవుతుంది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. ఆ తర్వాతి 3వ వచనంలో మనము సమాధానాన్ని ఇలా చదువుతాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అనగా ఈ మాటలకు అర్థం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. నా పాపము నీ పాపము యేసుపై మోపబడినప్పుడు దేవుడు వెనుకకు తగ్గక తప్పలేదు. నా పాపాన్ని మీ పాపాన్ని ఆయన తనపై తీసుకోవాలంటే మన రక్షకుడు మరణ శిక్షకు గురికాక తప్పలేదు. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలం ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ఇంతకీ ఎందుకు ఆయనకు అలా జరిగింది? ప్రవచనాన్ని నెరవేర్చడానికి. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 21వ వచనంలో ఇలా చెప్పబడింది. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 49, 50 వచనాలను మనం గమనిద్దాం. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. ప్రియులారా, యేసు ఎలా మరణించాడో గమనించండి. ఆయన ప్రాణము విడిచెను అంటే ఆయన తన ఆత్మను స్వచ్ఛందంగా విడిచిపెట్టాడు. మన ప్రభువు తన ఆత్మను విడిచిపెట్టాడు. ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంతవరకు ఈ సందేశం ద్వారా అనేక లోతైన సత్యాలను నేర్చుకుంటూ వచ్చాం. వాటిని మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకుందాం.
మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. అంతవరకు ప్రభు మనకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్. యేసు సిలువను మోయడానికి సైనికులు ఎవరిని బలవంతం చేశారు? యేసు సిలువను మోయడానికి సైనికులు ఎవరిని బలవంతం చేశారు? 1. కురేనీయుడైన సీమోను, 2. ఇస్కరియోతు యూదా, 3. బరబ్బా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియ మిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? శ్రీమంతుడవు, సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు, సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియసుతుడవై, కడుదీనుడవై మరియసుతుడవై, పశులశాలలో జన్మించినావా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.